డిమాండ్ చేశాం, ఇంకా ఇవ్వాల. ఈ ప్రభుత్వం పైన కేసులు కూడా పెట్టాలి. మళ్లీ ఈ నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి, ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఇమ్మంటే మళ్లీ బ్యాంకుల్లో పెన్షన్లన్నీ వేసే పరిస్థితికి వచ్చారు. వృద్ధులు బ్యాంకు పోగలుగుతారా? ఆధార్ అకౌంట్లు ఉన్నాయా? పాన్ అకౌంట్ ఉందా? పాన్ నెంబర్ తీసుకెళ్లాలా అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి మనం చూస్తే, అంతకుముందు సచివాలయాన్ని పిలిపించి 33 మంది చెప్పేసి ఈరోజు బ్యాంకుల చుట్టూరు తిప్పుతూ చాలా మంది చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేసే ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను. మిమ్మల్ని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డారు ఓటుకొచ్చాడు. 2019లో గొడ్డలి వేటితో బాబాయిని చంపేసి మన మీద పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అనంతపూర్లో ఊకిండి బాబాయి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరు చంపారని అడుగుతున్నా. ఇప్పుడు తిరిగి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే ఏ బిడ్డ అయితే సునీత తండ్రిని ఎవరు మరణం చేశారో ఎస్టాబ్లిష్ చేయాలని పోరాడుతా ఉంటే ఆవిడ మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. పోయిన ఎన్నికల్లో కోరి కత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడాడు. రాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. ఇది ఎక్కడ నాటకాలో నాకు తెలియదు. ఇప్పుడు కొత్త నాటకం మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఎవరినో ఒకరిని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నాడు. నేను అందుకని ఈ వారం రోజు చాలా ముఖ్యం. ఈ వారంలో అతనికి అర్థమైపోయింది, ఓడిపోతామని నిర్ణయించుకున్నాడు. సర్వేలన్నీ ఏకపక్షంగా వస్తున్నాయి, గెలిసేది ఎన్డీఏ క్లియర్ గా ఉంది. ఈ రాష్ట్రానికి పట్టిన సరి మే 13వ తారీఖున విరగడైపోతుంది తమ్ముళ్ళు అని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే ఈరోజు మనం చూస్తున్నాం, క్లాస్ వార్ అంటాడు. నేను అడుగుతున్నా, క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే సంపదంతా నువ్వేదో చేశావు. ఇక్కడుండే మీరందరూ ఉన్నారు. ఇప్పుడే అమిత్ షా గారు చెప్పారు, బిగ్గెస్ట్ స్కామ్ లిక్కర్ స్కామ్. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత క్వార్టర్ బాటిల్? 200. అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతుంది? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్ ఇక్కడ ఉందా? ఇక్కడ జే బ్రాండ్ ఉంది, జగ్గుబాయ్ బ్రాండ్ ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, కడాయి షాపుల్లో కూడా ఆయన మనుషులే. ఏ తమ్ముళ్ళు ఏ షాప్ అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? బజార్లో మారుమూల చాయ్ వాళ్ళ టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి. దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరికీ, ఇసుక వస్తా ఉందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. తెలుగుదేశం ఉన్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అని అడుగుతున్నా. ఈరోజు 5000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా. దాచుకున్నాడు. భవిష్యత్తులో మీకు ఇచ్చే హామీ
ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మే 13 తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు. ఇక్కడే లేపాక్షి ఉంది. లేపాక్షిని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా? ఇడుపలపాయలో భూములు కొట్టేశారా లేదా? నేను ఒకటి అడుగుతున్నా ఈ ధర్మవరంలో, తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు చెప్పండి, భూమి మీద జగందా? భూమి పైన హక్కు మీద జగందా? మీరైతే నీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఏంటి? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? లేదంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? లేదంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? అంటే లెక్కలేనితనం. నీ ఫోటో మేము చూడాలి. ఒక సైకు గొడ్డలేసి కూడా బాగుంటారు, గొడ్డలు పట్టుకొని రా, ఆ ఫోటో చూసి భయపడతాం. ఆ రోజులు అయిపోయినాయి. ఏం తమ్ముళ్ళు పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఎంతంటే అరాచకం అంటే నేను 45 సంవత్సరాలు ఎప్పుడు చూడలా. ఇప్పుడు మీ వ్యక్తిగత భూమి పైన టెండర్ పెట్టాడు, కొత్త చట్టం తీసుకొచ్చాడు. నిన్న మొన్న మీరు చూశారు, మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట. అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట. మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అంటే 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టవారు పాస్ పుస్తకం లేదు. మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట. ఆ జిరాక్స్ కాపీ ముడ్డు చూసుకోవడానికి పనికి వస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా? అంటే మనలందరినీ బానిసలు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో గోబర్ గుయ్యాలి. మనకు కొట్టలేదని, కొట్టవని చెప్పే మాటలు నమ్ముతామని అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి, మోసం చేసి కడాన మన ఆస్తులకే టెండర్ పెట్టే ధైర్యం వచ్చిందంటే ఖబర్దార్ జగన్, నీ సైకో నేచర్ ఎండగ